హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఓవెల్ ఇండికేషన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మొదటగా కనుక మీరు మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ షార్ట్ హ్యాండ్ కోర్సును ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. అనగా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, ఆర్ఆర్బి, పార్లమెంట్, కోర్ట్స్, హైకోర్టు, అసెంబ్లీ ఇలా ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు అటెండ్ అవుతున్నట్టయితే మనం దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మనము నామినల్ ఫీజుతో అందిస్తూ ఉన్నాము. సో మనం ఈరోజు వీడియో టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం రండి. చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో 97 పేజీలో ఓవెల్ ఇండికేషన్ అనేటువంటి చాప్టర్ అనేది ఉంది. ఈ చాప్టర్ ద్వారా మనము ఈరోజు కొత్త రూల్స్ ఏవి కూడా నేర్చుకోవటం లేదు. సో మనం ఏదైతే ప్రీవియస్గా నేర్చుకున్నామో వాటి గురించి బ్రీఫ్ డిస్కషన్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. సో ఏంటంటే మనము ప్రీవియస్ వీడియోస్లో సర్కిల్స్, లూప్స్, హుక్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. ఆ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా ఏదైనా ఒక పదము when a word begins or ends with a consonant, that consonant is to be written with the briefest form. అంటే మనం ఫస్ట్ ఒక కాన్సనెంట్స్ అనేది నేర్చుకున్నాం. సపోజ్ ఎస్ అనుకోండి, మనం ఫస్ట్ స్ట్రోక్ ఎస్ అనేది రాయటం స్టార్ట్ చేసాము. తర్వాత దాన్ని సర్కిల్ ఎస్ కింద మనం మార్చుకున్నాము. సో అలా మనము నేర్చుకున్నటువంటి ఏదైతే సర్కిల్స్, లూప్స్, హుక్స్ కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా వాడుకుంటూ మనము ఇంతవరకు కూడా వచ్చాము. అలాగే కొన్ని స్ట్రోక్స్కి మనము ఓవెల్ పెట్టకపోయినా కూడా ఇక్కడ ఓవెల్ ఉంటుంది అనేటువంటి మనకు ఆ వెసులుబాటు అనేది మనకి ఇంతవరకు కూడా వచ్చింది. సో అది ఎలా వచ్చింది ఏంటి, మనం పదాన్ని ఓవెల్ పెట్టకుండా కూడా ఎలా గుర్తుపట్టగలము, సో ఓవెల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అలాంటి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సో చాలా సింపుల్ టాపిక్, ఎటువంటి ప్రిన్సిపల్స్ లేవు, ఇంతవరకు నేర్చుకున్నటువంటి దాని మీదే మళ్ళీ మనం రివిజన్ లాగా ఈ ఎక్సర్సైజ్ మనకి ఉపయోగపడుతుంది. సో రండి ఆ టాపిక్ కింద చూద్దాం. చూడండి, ఫస్ట్ మనము సోప్ అని తీసుకున్నాం. సోప్ అని తీసుకుంటే ఫస్ట్ ఏం రాసాము, ఎస్ స్ట్రోక్ రాసాము, తర్వాత పి రాసాము. తర్వాత ఏం చేసాము, మనకి సర్కిల్ ఎస్ వచ్చింది కాబట్టి ఈజీగా ఎస్ పి రాసుకున్నాం. చూడండి, మీకు ఇక్కడ 97 పేజీలో క్లియర్గా ఇచ్చారు ఏ పాయింట్, దట్ వెన్ ఎ వర్డ్ బిగిన్స్ ఆర్ ఎండ్స్ విత్ ఎ కాన్సనెంట్, ద కాన్సనెంట్ ఈజ్ టు బి రిటర్న్ విత్ ది బ్రీఫెస్ట్ ఫామ్. అంటే మనం ఫస్ట్ ఇది నేర్చుకున్నాము, తర్వాత సర్కిల్ ఎస్ నేర్చుకున్నాము. అలాగే మనము హుక్స్, లూప్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో వాటినన్నిటిని ఉపయోగించుకుంటూ మనము ఏ కాన్సనెంట్స్ అయితే రాసామో ఈజీగా ఆ కాన్సనెంట్స్ అనేది రాస్తూ ఉన్నాము. చూడండి, ప్లేస్ ఫస్ట్లో ఏం చేసాము, పిఎల్ ఎస్ రాసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, జస్ట్ పళ్ళు వచ్చేసింది, దాని ప్లేస్లో ఎస్ రాసుకుంటున్నాము, ఓవెల్ పెట్టుకుంటున్నాము. అలాగే డాన్సెస్ ఫస్ట్ డాన్ అని ఇట్లా రాసుకున్నాము, దాని తర్వాత దానికి ఎస్ పెట్టుకున్నాము, తర్వాత ఎస్ఎస్ డాన్సెస్ అని పెట్టుకున్నాం, తర్వాత ఎస్టీ లూప్ డాన్స్డ్ అని పెట్టుకున్నాము. ఓకే, అట్లా మనము ఎస్టీ, ఎస్టీఆర్, లూప్స్, ఇనిషియల్ హుక్స్, సర్కిల్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే మనం చూడండి, ఇక్కడ సయామ్ అని ఉన్నప్పుడు మనము స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ లెసన్లో చెప్పుకున్నాము. ఎస్ తర్వాత కనుక ట్రైఫోన్ వస్తే ఎస్ అనేది స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి అని, ఎస్ తర్వాత ట్రైఫోన్ కనుక వస్తే మనం వచ్చేటువంటి ఎస్ని స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో ఆ రూల్ ప్రకారం మనము పదము ఎస్తో స్టార్ట్ అయినా కూడా మనం ముందు స్ట్రోక్ ఎస్ఏ రాసుకుంటున్నాము. అలాగే జాయస్, ట్రైఫోన్ తర్వాత ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత ట్రైఫోన్ వచ్చినా, ట్రైఫోన్ తర్వాత ఎస్ వచ్చినా మనము స్ట్రోక్ ఎస్ రాసుకుంటాం. ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, కావాలంటే మీకు మరలా మర్చిపోయి ఉన్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ వచ్చి తర్వాత ట్రైఫోన్ వచ్చినా, ట్రైఫోన్ తర్వాత ఎస్ వచ్చినా మనం స్ట్రోక్ ఎస్ అనేది రాసుకుంటాం. సో ఇలా మనం నేర్చుకున్నటువంటి సర్కిల్స్, లూప్స్, హుక్స్తో మనము ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా రాసుకోవడం జరిగింది ఇంతవరకు కూడా. సో కొన్ని స్ట్రోక్స్కి మనం ఓవెల్తో పదం బిగిన్ అవటం, ఓవెల్తో ఎండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఈజీగా గుర్తు ఎలా పట్టాలనే దాని గురించే ఈ టాపిక్, ఓవెల్ ఇండికేషన్. ఓకే, చూడండి, ఎస్లీప్
ఏమొచ్చింది, ముందు ఎస్ వచ్చింది, తర్వాత ఎల్పి వచ్చింది, అంటే ముందు ఓవెల్ వచ్చింది. సపోజ్ ఈ ఓవెల్ తీసేసామనుకోండి, మనం ఓవెల్ స్ట్రోక్ ఎస్ ఎప్పుడు రాస్తాము, ముందు ఓవెల్ ఉంటే స్ట్రోక్ ఎస్ రాస్తాము, లేకపోతే ట్రైఫోన్ వచ్చినప్పుడు రాస్తాము. సో మనం ఇక్కడ ట్రైఫోన్ రాయలేదు అంటే ఏముంది దాని అర్థము, మనం స్ట్రోక్ని ఎక్కడ రాసాము, ఎవోదలేని రాసాము. ఎవోదలేని రాసాము అంటే ఫస్ట్ ప్లేస్ యా వచ్చిందని అర్థం. మనం ఓవెల్ లేకపోయినా కూడా గుర్తుపట్టచ్చు. చూడండి, ఎజ్యూమ్, ఇక్కడ ఓవెల్ తీసేసాము అనుకోండి, మనం ఎక్కడ రాసాము పదము, ఎవోదలేని రాసాము. ట్రైఫోన్ ఏమైనా పెట్టామా, ఏం పెట్టలేదు. కాబట్టి ఏమున్నట్టు, ముందు ఎస్కి ఓవెల్ ఉన్నట్టు, అంటే ఎజ్యూమ్. ఈ ఓవెల్ పెట్టకపోయినా కూడా మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు. అలాగే చూడండి, సమ్, ఫస్ట్ ఏం చేసాము, ఎస్ ఎమ్ రాసుకునేవాళ్ళం సమ్ అని. తర్వాత సర్కిల్ ఎస్ వచ్చింది, సర్కిల్ ఎస్ వచ్చిన వల్ల ఈజీ అయిపోయింది కాన్సనెంట్. అలాగే వేక్, వేక్ డబ్ల్యూ ఉంది కదా, ఈ డబ్ల్యూ రాసుకున్నాము, ఏ రాసుకున్నాము, ఫస్ట్ కే రాసుకున్నాం. ఫస్ట్ ఏం చేసేవాళ్ళం, ఈ డబ్ల్యూ రాసుకున్నాం. తర్వాత ఈ హుక్ని వాడుకున్నాము. ఈ హుక్ని వాడుకొని ఈ సెమీ సర్కిల్ని వాడుకొని ఈ సెమీ సర్కిల్ని మనము డబ్ల్యూకి అటాచ్ చేసుకొని రాసుకోవడం జరిగింది. అలాగే ఎల్ కనుక పెద్ద హుక్ పెడితే డబ్ల్యూహెచ్ వస్తుందని చెప్పేసి మొన్న ఎల్ అండ్ డిష్ లెసన్స్లో కాంపౌండ్ కాన్సనెంట్స్లో నేర్చుకున్నాము. కాంపౌండ్ కాన్సనెంట్స్లో నేర్చుకున్నాము. అలాగే వైల్, వైల్. సో ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో 97వ పేజీలో కింద చూడండి, ఇనీషియల్ ఓవెల్ ఇంప్లైడ్. చూడండి, అవేర్, అవేర్ ఏమొచ్చింది, ముందు ఓవెల్ వచ్చింది కాబట్టి పూర్తి స్ట్రోక్ని అవేర్ అని రాసుకున్నాం. అవేక్, ముందేమొచ్చింది, యా వచ్చింది, తర్వాత వేక్ అని వచ్చింది. అదే సపోజ్ వీక్ అని వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నాము, రైట్ సెమీ సర్కిల్ వాడుకొని ఈ వీక్ అనేది రాసుకుంటున్నాం. అంటే మనం స్ట్రోక్ డబ్ల్యూ రాసాము అంటే దాని అర్థం ఏంటి, ముందు ఓవెల్ వచ్చినట్టు. అలా కాకుండా ఈ రైట్ సెమీ సర్కిల్ రాసుకున్నాము అనుకోండి, ఏంటి దాని అర్థము, మనకి డబ్ల్యూ వచ్చింది. డబ్ల్యూ ఎలా వచ్చింది, ముందు వర్డ్తో స్టార్ట్ అయిందని చెప్పేసి దాని అర్థం అనమాట. అలా మనము ఆ వచ్చినటువంటి పదాన్ని బట్టి మనం ఈజీగా గుర్తుపట్టుకోవడం అనేది జరుగుతుంది. రైట్ సెమీ సర్కిల్ కనుక వాడినట్లయితే మనకి డబ్ల్యూతో పదం స్టార్ట్ అయిందని, అలా కాకుండా ముందు మనం స్ట్రోక్ డబ్ల్యూ రాసుకున్నామంటే ముందు ఓవెల్ ఉందనే దాని అర్థం. మనం రాసుకునే ప్లేస్ని బట్టి ఎవోదలైనా, ఆంధ్రలైనా, త్రుదలైనా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, తర్వాత ఇనిషియల్ కాన్సోనెంట్ ఇంప్లైడ్. అదే ముందు ఓవెల్ లేకుండా స్ట్రోక్ తోనే వచ్చింది అనుకోండి. చూడండి, స్లీప్, స్లీప్ రాసేస్తాం. రైజింగ్, రైజింగ్. లాంగ్ అంటే ఏం లేదు, ఈ ఓవెల్ ఇండికేషన్ ఏంటంటే మనకి మనం ఇంతవరకు కూడా నేర్చుకున్న రూల్స్ ప్రకారం మనం వాటిని ఫాలో అవుతూ రాసుకోవాలి. కొన్ని ఏంటంటే మనము ఓవెల్ పెట్టకపోయినా కూడా మనం గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే డబ్ల్యూ చూడండి, వీక్ అని అనుకో, మనం ఈ రైట్ సెమీ సర్కిల్ని వాడుకుంటాం. రైట్ సెమీ సర్కిల్ ఎప్పుడు వాడుకుంటాము, పదం డబ్ల్యూతో స్టార్ట్ అయినప్పుడు. అలా కాకుండా ముందు ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు ఏం రాసుకుంటాము, స్ట్రోకు, పెద్ద స్ట్రోక్ ఏదైతే ఉందో కాన్సనెంట్, దానికి సంబంధించినటువంటి వే రాసుకుంటాం. దీన్ని బట్టే మనకి పదం దేంతో స్టార్ట్ అయిందో అనేది అర్థమవుతుంది. సపోజ్ ఈ ముందు ఓవెల్ తీసేసామనుకోండి, మనకి క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ ఎవోదలైన్ రాసాము, ఎవోదలైన్ రాసామంటే ముందు యా ఓవెల్ ఉంది అని చెప్పిన అర్థం. ఓకే, తర్వాత ఇనిషియల్ కాన్సనెంట్స్ ఇంప్లాయిడ్ రాసి చూపించాను. అంటే ఏంటంటే మనకు పదం కాన్సనెంట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఈజీగా రాసేస్తాం, ఇంకా వాటికి ఓవెల్తో ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఫైనల్ కాన్సనెంట్స్ ఇంప్లాయిడ్, అలాగే ఫైనల్ ఓవెల్ ఇంప్లాయిడ్. అంటే చూడండి, ఫైనల్ కాన్సనెంట్స్ వచ్చింది అనుకోండి, కాన్సనెంట్ సౌండ్తో వచ్చి అయిపోతే ఒక రకంగా రాస్తాము, కాన్సనెంట్ వచ్చి దాని తర్వాత ఓవెల్ వస్తే ఒక రకంగా రాస్తాం. చూడండి, ఇప్పుడు పెన్ అని ఉంది అనుకోండి, పిఎన్ హుక్, పెన్ అని రాస్తాం. అదే పెన్నీ అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు హుక్ రాసడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఓవెల్ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి టోటల్ స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. అదే ఫాల్ ఉందనుకోండి, ఏం చేస్తాము, ఎఫ్ డౌన్వర్డ్ అని రాసుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ డిష్ లెసన్లో ఎఫ్వి, ఎస్కే అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్కి ఓవెల్ వస్తే అప్వర్డ్, ఓవెల్ రాకపోతే డౌన్వర్డ్ అని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ ఫాలో, ఫాలో ఎల్ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి మనం ఎల్ని అప్వర్డ్ రాసుకున్నాము. అట్లా మనం అప్వర్డ్ డౌన్వర్డ్ని బట్టి కూడా ఈ ఓవెల్ పెట్టి మనం ఇది తర్వాత ఓవెల్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ అప్వర్డ్ ఎల్ రాసామనుకోండి, దీని తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఓవెల్ ఉందనే దాని అర్థం. అలా మనం గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్కేల్, ఎఫ్ వి ఎస్కే అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఓవెల్ అవ్వదే డౌన్వర్డ్ రాసుకున్నాం. అదే ఓవెల్ ఉంటే
అప్వర్డ్ రాస్తున్నాను అంతే. ఇందులో ఏమి ఈ చాప్టర్లో మనం కొత్తగా నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్ అంటూ ఏమీ లేదు. సో ఉన్నటువంటి స్ట్రోక్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని అన్నింటిని కూడా ఫాలో అవ్వచ్చు చక్కగా. అవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా మీ మెమొరీలో ఉండాలి. మనం ఇంతవరకు కూడా నేర్చుకున్నటువంటి లూప్స్, హుక్స్, సర్కిల్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనము ఆ ఓవెల్ వచ్చినప్పుడు ఓవెల్ ఇండికేషన్ కొంచెం పెట్టకపోయినా కూడా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంది. అవి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీరు 81, 82 చేసుకోవాలి. తర్వాత రివిజన్ ఎక్సర్సైజ్ బి కూడా ఉంది. దీని తర్వాత మనకి హాల్వింగ్ ప్రిన్సిపల్ అనేటువంటి ఇంపార్టెంట్ చాప్టర్ అనేది ఉంది. సో మనం ఇంతవరకు కూడా పూర్తి స్ట్రోక్ అనేది రాస్తున్నాము. ఒక స్ట్రోక్ని రాయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ పీ తీసుకున్నాం అనుకోండి, పీ రాస్తాం. ఇక నుంచి హాల్వింగ్ ప్రిన్సిపల్ అనే లెసన్లో దాన్ని హాఫ్ చేసినట్లయితే ఎడిషన్గా టీఆర్డి అనే సౌండ్ కలుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం తర్వాత వీడియోలో నేర్చుకోబోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.